దాదాపు ఒక సంవత్సరం 5 మాసాల తర్వాత అరసవెల్లి సూర్య భగవాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది. చాలాసార్లు ఈ ప్రాంగణానికి వచ్చినా సరే మా మదర్ చనిపోవడం వల్ల ఒక సంవత్సరం దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దర్శనం చేసుకోలేదు. ఈరోజు దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, అరసవెల్లి సూర్య భగవానుడు ఒక శ్రీకాకుళం జిల్లాకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఈ దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి. అందులో సూర్య భగవానుడు దేవాలయం ఒకటి. అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మొన్న సూర్య భగవానుడు ఆశీస్సులతో జిల్లాలో ఉన్న రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఒక రాష్ట్ర పండగగా చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మనలో కూడా పొందాము. అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో ఫాలో అప్ లేకపోవడం వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. మనం డెవలప్మెంట్ స్పీడ్గా స్టార్ట్ చేసాం. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా, తర్వాత శాసనసభ సమావేశాలు, దీనివల్ల మనం ఎక్కువ సమయం ఇవ్వకపోవడం వల్ల కంటిన్యూషన్ లేదు. ఈరోజు నేను చూశాను. నా ఆలోచన ఏమిటంటే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా చూడాలి. ఆ రోజు మనం దేవాలయం ఎన్ని సంవత్సరాలైనా దేవాలయం కనిపించడం లేదని ఆ రోజు వేసినటువంటి టెంపరీ సెట్స్ అన్నీ తీసేసాం. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. భక్తులు వచ్చి ఎండలో నిల్చుంటే అది మంచి విధానం కాదు. నేను ఇమ్మీడియట్గా మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది, అది అయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఉన్నతాధికారులందరితో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో సమావేశం పెట్టుకొని దీన్ని ఫాలోఅప్ చేసి మనం ఏదైతే ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి పంపించామో అది శాంక్షన్స్ గురించి ఒకవైపు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ తాత్కాలికంగా వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా నీడ సౌకర్యం కానీ, టాయిలెట్ సౌకర్యం కానీ, మంచినీరు సౌకర్యం కానీ కల్పించే బాధ్యత ఉంది. నేను ఈ నెలలోనే వీలైనంత తొందరగా సమావేశం పెట్టి ఫాలోఅప్ చేసి ఆ ఆలోచన భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని ఈ ఆలయంలో చేసి అందరు మన్నలు పొందాలని తప్పని చేస్తాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ కూడా చూశాం, చిన్న చిన్న తప్పులు జరిగినట్టు పత్రికల్లో కూడా చదివాను. దాన్ని కూడా నేను పూర్తిగా విషయవంతా తెలుసుకున్నాను. సమావేశంలో కూడా అధికారులు దృష్టిలో పెట్టి ఎవరు తప్పు చేసినా సరే స్కీమ్ చేయవలసినటువంటి బాధ్యత తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తుంది. సూర్య భగవాన్ ఆశీస్సులు జిల్లా ప్రయత్నాన్ని ఆదరికి పోవాలి. ప్రతి ఒక్కరూ